అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు హంతకులెందరో. రచన బొమ్మిడి అచ్చారావు గారు. చదువుతున్నది దేవి. ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దామా? ఫోన్ గణగణం రోగింది. ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఫోన్ ఎత్తి హలో, క్రైమ్ బ్రాంచ్ అన్నాడు. అవతల ఎవరో చెప్పుకుపోతున్నారు. నాగార్జున నగర్ 8వ ఫ్లాట్కి వెంటనే వెళ్ళండి. అక్కడ మీకు ఒక శవం దర్శనమిస్తుంది. ప్రాక్టికల్ జోక్ అని వెళ్ళడం మానేశారు గనక 100% ఫ్యాక్ట్ అన్నాడు ఆ వ్యక్తి. హలో, మీరెవరు? శ్రీనివాస్ గబగబా అడిగాడు. సమాధానం అవతల నుంచి ఫోన్ పెట్టేసి చెప్పడు. శ్రీనివాసు సార్జెంట్ని పిలిచి జీప్ అరేంజ్ చేయమని చెప్పు డ్రైవర్తో. డాక్టర్కి, ఫోటోగ్రాఫర్కి, ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్స్కి కూడా తెలియజేయి. క్యాంపు నాగార్జున నగర్ అని చెప్పు అన్నాడు. సార్జెంటు సెల్యూట్ చేసి వెళ్ళిపోయాడు. మరో 10 నిమిషాల తర్వాత శ్రీనివాస్ ఎక్కిన జీప్ నాగార్జున నగర్ 8వ ఫ్లాట్ ముందు ఆగింది. శ్రీనివాస్ జీప్ దిగి సార్జెంట్కి సాయిగా చేసి చకచకా గుమ్మం ఎక్కి తలుపులు తోశాడు. వెంటనే తెరుచుకున్నాయి. ముందు గదిలో దృశ్యం చూసి ఒక్క క్షణం అలాగే ఉండిపోయాడు శ్రీనివాస్. మంచానికి అడ్డంగా పడి ఉంది శవం. అతని వెనకే నిపుణులు ప్రవేశించారు. డాక్టర్ శవాన్ని చూస్తూనే జస్ట్ మర్డర్, 1 గంట కూడా పూర్తి కాలేదు అన్నాడు బ్లడ్ ఊజింగ్ పరీక్ష చేస్తున్న డాక్టర్. శ్రీనివాస్ తలూపాడు. ఫోటోగ్రాఫర్, వేలి ముద్రల్లా నిపుణుడు తమ పనులు చకచకా చేసుకుపోతున్నారు. శ్రీనివాస్ శవం చుట్టుపక్కల పరిశీలనగా చూశారు. అది బెడ్రూమ్. మంచం కాక ఒక ఫోల్డింగ్ టేబుల్, 2 చైర్స్ ఉన్నాయి ఆ గదిలో. అల్మరా నిండా ఏవేవో పుస్తకాలు ఉన్నాయి. గోడలకి క్యాలెండర్లు, ఒక పెయింటింగ్ వేలాడుతోంది. సార్జెంట్ని పిలిచి ఏదో చెప్పాడు శ్రీనివాస్. అతడు తలూపు వెళ్ళిపోయాడు. శ్రీనివాస్కు ముఖ్యమైన ఆధారాలేవీ లభించలేదు. అయినా పట్టు వదలకుండా చూస్తూనే ఉన్నాడు. సార్జెంట్ లోనికి వచ్చాడు. ఇది కూర్మారావు అనబడే ఇన్కమ్ ట్యాక్స్ ఉద్యోగి ఇల్లట సార్. అతనికి భార్య, ఒక కొడుకు ఉన్నారట. భార్య అందుకు పుట్టింటికి వెళ్ళిందట. ఇప్పటి వరకు కూర్మారావు చనిపోయిన సంగతి, అదే హత్య చేయబడ్డ సంగతి ఎవ్వరికి తెలియనట్టే ఉంది అన్నాడు. శ్రీనివాస్ తలూపాడు. ఫోటో తీయించడం పూర్తయింది. వేలి ముద్రల నిపుణుడు తన పని తాను చేసుకుపోతున్నాడు. శ్రీనివాసు సార్జెంట్ వైపు తిరిగి కూర్మారావు దగ్గర వాళ్ళ అడ్రస్సు, అదే భార్య పుట్టింటి అడ్రస్సు, పక్క వాళ్ళు ఎవరికైనా తెలుసునేమో కనుక్కో అంటూ ఇంకా ఏదో అనబోతుండగానే ఇంటి ముందు ఆటో ఆగింది. ఎవరో స్త్రీ ఆటో దిగి ఫేర్ చెల్లిస్తోంది. వెంట 3 ఏళ్ల కుర్రాడున్నాడు. ఆమెకు దాదాపు 20-22 ఏళ్ళు ఉంటాయి. ఆమె ఇంటి ముందు పోలీస్ జీప్ ఆగి ఉండడం వింతగా చూసి లోపలికి వచ్చింది. శ్రీనివాసు ఆమె ఎవరైంది అర్థం చేసుకున్నాడు. ఏమైందండి, ఏమైంది అన్నదామె ఆతృతగా, అనుమానంగా పోలీసుల్ని చూస్తూ. శ్రీనివాస్ ఆమె వంక జాలిగా చూసి, మీరు కూర్మారావు గారి భార్య అనుకుంటాను, గుండె నిబ్బరం చేసుకోండి, మీ వారిని ఎవరో హత్య చేశారు అన్నాడు. ఆమె మొదలు నరికిన చెట్టులాగా కూలిపోయింది. గుండెలు బాదుకొని ఏడ్చింది. అందరూ మౌనంగా చూస్తున్నారు. ఇంతలో చుట్టుపక్కల వాళ్ళు పోగయ్యారు. వాళ్ళకి విషయం తెలిసిపోయింది. 10 నిమిషాల తర్వాత ఆమె తేరుకున్నది. ఎవరు వాడు? ఎవడు నా భర్తను పొట్టను పెట్టుకుంది అన్నది హీనమైన స్వరంతో. అదే మేము తెలుసుకోవాల్సి ఉంది. ఎవరో ఫోన్ చేసి ఇక్కడ హత్య జరిగింది అని చెప్పారు. బహుశా అతడికి హంతకుడు ఎవరో తెలిసే ఉండాలి. మేము వెంటనే బయలుదేరి వచ్చేసరికి మాకు ఎదురైన పరిస్థితి ఇది అన్నాడు శ్రీనివాస్. మీరు శ్రమ అనుకోక కొన్ని వివరాలు చెప్పాలి. ఇలాంటి పరిస్థితిలో మిమ్మల్ని విసిగిస్తున్నందుకు అన్యదా భావించొద్దు అన్నాడు శ్రీనివాస్ మళ్ళీ. ఆమె మౌనంగా తలాడించింది. పక్కనే ఉన్న 3 ఏళ్ల కుర్రాడు బిక్కుబిక్కుమంటూ బిక్కమొహం వేసుకొని చూస్తున్నాడు. వాడికి అర్థం కానిదల్లా తల్లి ఎందుకు ఏడుస్తుందో, ఇంటి నిండా ఇంతమంది కొత్త వాళ్ళు ఎందుకున్నారు అని. మీ వారు ఏం చేస్తూ ఉంటారు అని అడిగాడు శ్రీనివాస్. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో సీనియర్ అకౌంటెంట్గా ఉన్నారండి అందామె. పేరు కూర్మారావు. మీ పేరు? లలిత. ఈ ఇంట్లో ఇంకా ఎవరెవరు ఉంటున్నారు? నేను, మా వారు, బాబు, అంతేనండి. మీరు ఈ మధ్య ఇక్కడ లేరా? పుట్టింటికి అమలాపురం వెళ్ళానండి. వారం రోజులైంది. ఈయనకు హోటల్ తిండి పడదు, రమ్మనమని టెలిగ్రామ్ ఇచ్చారు. బయలుదేరి వచ్చేసాను. వచ్చేసరికి ఆమె మాటల్ని దుఃఖం మింగేసింది. సరే,
మీ వారికి వ్యక్తిగతంగా ఎవరైనా గిట్టని వాళ్ళు ఉన్నారా? నాకు తెలిసి ఎవరితోనూ గొడవపడే మనిషి కాదండి. అందరితోనూ స్నేహభావంతోనే మెలుగుతూ ఉంటారు. బాగా గుర్తు చేసుకొని చెప్పండి. ఈ మధ్య ఎవరితో అయినా ఘర్షణ పడ్డం కానీ అలాంటి సంఘటనలు ఏమైనా జరిగాయేమో కాస్త ఆలోచించండి. లలిత 2 నిమిషాల తర్వాత చెప్పింది. ఈయనకు రజనీకాంత్ అనే స్నేహితుడు ఉన్నాడండి. ఎందుకు చెడిందో ఇద్దరికీ చెడింది. రజనీకాంత్ పేరు చెప్తేనే ఈయన మండిపడేవారు. రజనీకాంత్ ఎలాంటి స్నేహితుడు అంటే చిన్ననాటి స్నేహితుడా, పరిచయస్తుడా, లేక కొలీగ్. ఈయనతో పనిచేస్తారు. ఎందుకు చెడిందో చెప్పగలరా? అడిగాను, ఈయన చెప్పలేదు. నేను రెట్టించలేదు. ఇదివరలో రజనీకాంత్ ఇక్కడికి వచ్చేవారండి. చెడాక రాలేదు. సార్జెంట్ వచ్చి శ్రీనివాసరావు ముందు నిలబడ్డాడు. శవాన్ని మార్చురీకి తరలించమంటారా అని అడగడానికి. శ్రీనివాస్ లేచి శవం వద్ద మరోమారు ఎక్స్రే కళ్ళతో పరీక్ష చేశాడు. డాక్టర్ వంక ప్రశ్నార్థకంగా చూశాడు. గాయం లోతు 3.5 అంగుళాలు. మల్టిపుల్ ఇంజురీస్ కనీసం 4-5 సార్లు పొడిచుండాలి. మొదటి 2 పూట్లకే రక్తం బాగా పోయి ఉండాలి. ఛాతీలో సరాసరి పొడవడం వల్ల గుండెకు పోట్లు తగిలాయి. పోస్ట్ మార్టం చేశాక పూర్తిగా వివరాలు ఇస్తాను అన్నాడు డాక్టర్. హత్యాయుధం దొరకలేదా? బహుశా హంతకుడు తనతో తీసుకుపోయి ఉండాలి. వేలిముద్రల్లా నిపుణుడు చెప్పాడు. మంచం తలవైపు ఉన్న డెకోలం మీద, తలుపు హ్యాండిల్ మీద వేలిముద్రలు దొరికాయి. అవి హంతకుడి ముద్రలేమీ కావు. అతని భార్యవి కూడా కాదు. ఆమె అవి తీసుకుని టాలీ చేశాను. గుడ్, కీప్ దెమ్ అన్నాడు శ్రీనివాస్. అతని చూపు ఒకచోట స్థిరంగా నిలిచిపోయింది. మంచానికి దిగువ ఎర్రటి అక్షరాలు కనిపించాయి. దగ్గరగా వెళ్ళి చూశాడు. రక్తంతో రాసిన ఆ అక్షరాలు రజనీకా అని మాత్రం రాసి ఉన్నాయి. ఆ తర్వాత ఏం రాయలేదు. బహుశా హంతకుడు పేరు తన రక్తంతో రాసి ఉండాలి. రజనీకాంత్ పేరు రాయబోయాడన్నమాట. శ్రీనివాస్కి మిస్టరీ విడిపోయింది. లలిత చెప్పిన దానికి ఆ అక్షరాలకి పొంతనం కుదిరింది. ఫోటోగ్రాఫర్ని పిలిచి ఆ అక్షరాలను ఫోటో తీయించాడు. తర్వాత లలిత వంక తిరిగి, రజనీకాంత్ అడ్రస్ తెలిస్తే చెప్పండి అన్నాడు. లలిత చెప్పింది. రజనీకాంత్ ఇంటి ముందు జీప్ దిగాడు శ్రీనివాస్. లోపల నుంచి ఏడుపులు గోలగా వినిపిస్తున్నాయి. విస్తుపోయాడు శ్రీనివాస్. లోపలికి వెళ్ళాడు. అక్కడ 25 ఏళ్ల యువకుడిని మంచం మీద నిండుగా దుప్పటి కప్పి పడుకోబెట్టారు. శ్రీనివాస్ని చూడగానే ఏడుపులు ఆగిపోయాయి. రజనీకాంత్ ఎవరు అని అడిగాడు శ్రీనివాస్. 16 ఏళ్ల కుర్రాడు ముందుకొచ్చి అన్నయ్య చచ్చిపోయాడు అన్నాడు. శ్రీనివాస్ విస్మయంగా చూశాడు. రజనీకాంత్ మీ అన్నయ్య? ఎలా చనిపోయాడు అని అడిగాడు. కుర్రాడు ఏదో చెప్పబోయేంతలో ఒక నడివయసు ఆయన ముందుకొచ్చి, మా అబ్బాయికి హార్ట్ కంప్లైంట్ ఉంది సార్, వాడు నా మేనల్లుడే అన్నాడు. మీ పేరు అని అడిగాడు శ్రీనివాస్. చలమయ్య అన్నాడు రజనీకాంత్ మామ. అబ్బాయి చూడబోతే చిన్న వయసు వాళ్ళలాగా ఉన్నాడు. ఎంత చిన్న వయసులో హార్ట్ ఫెయిల్యూరా? శ్రీనివాస్ చలమయ్య ముఖంలోకి సూటిగా చూశాడు. అవును సార్, చిన్న వయసుకే వాడికి 100 ఏళ్ళు నిండిపోయాయి అన్నాడు చలమయ్య. శ్రీనివాస్ శవం ముఖం మీద నుండి గుడ్డ తొలగించి చూశాడు. శరీరం నీలం రంగుగా కనిపించింది. శ్రీనివాస్ కళ్ళు మెరిశాయి. ఎస్, ఇంటాక్సికేషన్ సిమ్టమ్స్. శ్రీనివాస్ గుడ్లురిమి చూశాడు చలమయ్య వంక. నాతో హాస్యాలు అబద్ధాలు కుదరవు. ఈ అబ్బాయికి ఎవరో విషమిచ్చి చంపేశారు. పోలీసులకు తెలియజేయాల్సిన బాధ్యత మీదే. అలా చెయ్యకపోగా నేను స్వయంగా వచ్చి అడిగినా అబద్ధం చెప్పి చట్టం కళ్ళు మూయాలనుకుంటున్నారు. మీ మీద 2 కేసులు పెట్టి లాకప్లో పెట్టిస్తాను, జాగ్రత్త అన్నాడు. ఒక నడివయసు ఆమె ముందుకొచ్చి చేతులు జోడించింది. ఇన్స్పెక్టర్ గారు, క్షమించండి, నేను రజనీ తల్లిని. మా అన్న ఏదో తెలియక అలా అబద్ధం చెప్పేశాడు. చెట్టంత కొడుకుని పోగొట్టుకున్న నేను అబద్ధం చెప్పాల్సిన పని లేదు. పోలీసులకు తెలిస్తే బిడ్డను కోసి పడేస్తారని, అంత్యక్రియలైనా ప్రశాంతంగా ముగిద్దామని మా తాపత్రయం అనింది ఆమె. శ్రీనివాస్కి ఆ ముసలి తల్లి మీద జాలేసింది. అసలేం జరిగిందో చెప్పండి అన్నాడు. నిన్న రాత్రి వరకు బాగానే ఉన్నాడు బాబు. రాత్రి 2 ఆట సినిమా చూసొచ్చాడు. నేనే తలుపు తీశాను. వచ్చి పడుకున్నాడు. తెల్లారేసరికి బిడ్డలో చలనం లేదు. బాగా పొద్దుపోయే వరకు లేవనే లేదు. సినిమా చూసిన బడలిక్క వల్ల లేవలేదని అనుకున్నాం. ఉదయం 10 గంటలైనా లేవకపోతే లేపుదామని వెళ్ళాను. మంచు గడ్డలాగా తగిలింది శరీరం
అందామె. శ్రీనివాస్కి కూర్మారావు హత్య సమయం మెదులుతోంది మనసంతా. కూర్మారావు రాత్రి 11:30-12 గంటల మధ్య హత్య చేయబడ్డట్టు డాక్టర్ నిర్ధారించాడు. ఆ సమయంలో రజనీకాంత్ ఇంట్లో లేడని అతని తల్లే చెప్తోంది. అయితే కూర్మారావుని హత్య చేయడానికే రజనీకాంత్ బయటికి వెళ్ళి ఆలస్యంగా ఇంటికొచ్చాడు. మరి విషప్రయోగం ఎలా, ఎప్పుడు జరిగింది? మీ అబ్బాయికి పెళ్ళయిందా అడిగాడు శ్రీనివాస్. లేదు బాబుగారు, నిన్న రాత్రి మీ అబ్బాయి వచ్చినప్పుడు ఏ దుస్తులు ధరించి ఉన్నాడు? ఇప్పుడు వాడు ఒంటి మీద ఉన్నవే బాబు. శ్రీనివాస్ దుప్పటి పూర్తిగా తొలగించి చూశాడు. దుస్తుల మీద నెత్తుటి మరకలు పడకుండా జాగ్రత్త తీసుకుని ఉండాలి, లేదా ఇంటికొచ్చి బట్టలు మార్చుకునైనా ఉండాలి. ముసలామకు సరిగ్గా గుర్తుండి ఉండకపోవచ్చు. మీ అబ్బాయి నిన్న బయటికి ఎన్ని గంటలకు వెళ్ళాడు? రాత్రి 9 అయి ఉంటుంది. ఒక్కడే వెళ్ళాడా? లేదు, మరో స్నేహితుడున్నాడు. అతని పేరు వినోద్. అబ్బాయితో కలిసి చదువుకుంటున్నాడు. మీ అబ్బాయి ఏం చదివాడు? ఎంఎస్సి. పరీక్షలు ఈ సంవత్సరమే రాశాడు. నిన్న రాత్రి ఇంట్లోనే భోంచేశాడా? అవును బాబు, నేనే వడ్డించాను. మీ అబ్బాయి రాత్రి 2 ఆట చూసి వచ్చాడు అన్నారు కదా, అప్పుడు స్థితి ఎలా ఉంది? తొందరపాటుగానే ఏదైనా కలవరంగా గానీ ఉన్నట్టు కనిపించాడా? రజనీకాంత్ తల్లి వెంటనే మాట్లాడలేదు. చెప్పండి, నాతో చెప్పినందువల్ల మీకు ఉపయోగమే కానీ ప్రమాదం ఏమీ లేదు. కొద్దిగా బ్రాందీ వాసన, బీరు వాసన వచ్చినట్టుంది బాబు. అంటే మీ అబ్బాయి తరచూ మత్తు పానీయాలు సేవిస్తాడా? ఇదివరకులో ఒక్కసారే ఇలా జరిగింది బాబు. అప్పుడు నేను బాగా చివాట్లేశాను. మానేశాడనే అనుకున్నాను. గత రాత్రి మళ్ళీ తాగినట్టున్నాడు. వినోద్ ఎలాంటివాడు? అతనికి తాగుడు అలవాటు ఉందా? అసలు వాడి మూలానే వచ్చింది బాబు వీడికి పాడు అలవాటు. అంటే వినోద్ అలవాటు చేశాడంటారా? అవును, వాడి గుణం కూడా మంచిది కాదు. అబ్బాయికి వాడే తాగుడు, సిగరెట్టు అలవాటు చేశాడు. వాడేమో జమీందారు బిడ్డ, ఏం చేసినా చెల్లుతుంది. పైగా అత్తవారి నుండి బాగా ఆస్తి కలిసి వచ్చింది. వినోద్కి పెళ్ళైందా? అవును బాబు, కావడానికి మావాడి ఈడువాడే, కానీ అన్ని దుర్లక్షణాలు ఉన్నాయి. ఓసారి మా అమ్మాయి ఉషన ఏదో తెలియక మాట తూలాడట కూడా. అది నాకు చెప్పింది. అది నేను మావాడికి చెప్పా. వాడి స్నేహం మానేయమని చెప్పాను. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఘర్షణ పడ్డారు కూడా. మరి తర్వాత కూడా వినోద్తో స్నేహంగానే ఉన్నాడా? కొన్నాళ్ళు వినోద్ ఇక్కడికి రావడం మానేశాడు. పోనీలే పీడ విరగడైపోయింది అనుకుంటే మళ్ళీ వారం రోజుల నుంచి రాకపోకలు మొదలుపెట్టాడు. అంటే వారం రోజుల క్రితం వరకు ఇద్దరు మాట్లాడుకోవడం కూడా బంద్ చేశారన్నమాట. అవును బాబు, ఎంతలో మళ్ళీ రావడం మొదలుపెట్టాడు. వాడి తాగుడు అలవాటుకి మావాడు లొంగి ఉంటాడని నాకు అనిపించింది రాత్రి వాడి పరిస్థితి చూశాక. అయితే నిన్న రాత్రి మీ వాడు వినోదు కలిసి తాగి ఉంటారని మీ అభిప్రాయమా? కావచ్చు, అందుకే దగ్గరుండి వెంట పెట్టుకొని వెళ్ళాడు గత రాత్రి. మీ అబ్బాయితో చనువుగా తిరిగేవాళ్ళు అడ్రస్లు కొన్ని చెప్పండి. అలాగే వినోద్ అడ్రస్ కూడా అన్నాడు శ్రీనివాస్. అవన్నీ మా 2వ వాడికి తెలుస్తాయి బాబు అన్నదామె. 16 ఏళ్ల కుర్రాడు ముందుకొచ్చి 4 అడ్రస్లు చెప్పాడు. రాసుకున్నాడు శ్రీనివాస్. తర్వాత రజనీకాంత్ తల్లివంక తిరిగి, ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. జరిగిన విషయం రిపోర్ట్ రాసి ఇవ్వండి. వీలైతే త్వరగా పోస్ట్మార్టం చేయించి మీ అబ్బాయిని మీకు అప్పగిచ్చేస్తాం. అది హత్యో ఆత్మహత్యో మేము నిర్ధారణ చేసుకోవాల్సి ఉంది అన్నాడు శ్రీనివాస్. రజనీకాంత్ తల్లి మౌనంగా తలూపింది. చలమయ్య ఒక కాగితం మీద రిపోర్ట్ రాసిచ్చాడు. 10 నిమిషాల్లో మా సిబ్బంది మీ ఇంటికి వస్తారు. వాళ్ళకి ఏం చేయాల్సింది చెప్పి పంపుతాను అని లేచి బయటకు వచ్చేశాడు శ్రీనివాస్. అతనికి జరిగిన విషయం గమ్మత్తుగా అనిపిస్తోంది. కూర్మారావుని రజనీకాంత్ హత్య చేశాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకోసమే రాత్రి 9 గంటలకి రజనీకాంత్ బయటకు వచ్చాడు. అయితే వినోద్ అనే స్నేహితుడు కూడా ఇందులో ప్రమేయం ఉందా లేదా అన్నది తేలాలి. అయితే రజనీకాంత్కి విష ప్రయోగం ఎవరు చేశారు? వినోదా? కూర్మారావుని చంపిన తర్వాతనే ఇది జరుగుంటుంది. ఇద్దరూ తాగుతున్న సమయంలో వినోద్ విషం కలిపి రజనీకాంత్ని చంపి ఉంటాడు. అయితే వెంటనే ప్రాణం పోకుండా మోతాదు సరి చూసుకొని కలిపాడు. అందుకే రజనీకాంత్ ఇంటికొచ్చి పడుకొని నిద్రపోయే వరకు బ్రతికే ఉన్నాడు. వినోద్ రజనీకాంత్ని ఎందుకు చంపాల్సి వచ్చింది? అసలు వినోద్ చంపాడా? కూర్మారావుని ఇద్దరూ కలిసి హత్య చేసి ఉంటే కూర్మారావు వాళ్ళిద్దరి పేర్లు రక్తంతో ఎందుకు రాయలేదు? ఒకవేళ తర్వాత రాసేవాడేమో.
రజనీకాంత్ పేరే పూర్తిగా రాయకుండానే ప్రాణం పోయి ఉంటుంది. కూరమారం ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. సమయం చిక్కింది. ప్లాన్ చేసి ఇద్దరు చంపేశారు. అంతే, అదే అయి ఉంటుంది. శ్రీనివాస్ జీప్ స్టార్ట్ చేశాడు. పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి రజనీకాంత్ అడ్రస్ చెప్పాడు. 20 ఏళ్ల ఒక యువతి తలుపు తీసింది. ఎదురుగా ఇన్స్పెక్టర్ని చూసి గతుక్కుమంది. మిస్టర్ వినోద్ ఇల్లు ఇదేనా అని అడిగాడు శ్రీనివాస్. అవునండి, వారింట్లో లేరు అందామె. శ్రీనివాస్ చొరవగా లోపలికెళ్ళాడు. అది 2 అంతస్తుల మేడ. కింద పైన సమానంగా కట్టబడిన గదులు. పైన ఎక్కడైనా ఉండి ఉంటే బయటికి కనిపించే అవకాశమే లేదు. జీప్ చూసి దాక్కున్నాడేమో. ఈ ఇంట్లో ఎవరెవరు ఉంటారు అని అడిగాడు శ్రీనివాస్. నేను, మా వారు, ఇద్దరి కోసం ఇంత పెద్దిల్లా? ఇది మా నాన్నగారు కట్టించిచ్చారు. మీ పేరు? వీణావతి. వినోదు ఎప్పుడొస్తాడు? తెలియదు. పోనీ ఎప్పుడు బయటికి వెళ్ళారు? ఆ వివరాలన్నీ మీరెందుకు అడుగుతున్నట్టు? ఓ కేసు విషయంలో దర్యాప్తు చేస్తున్నాను. పోలీసుల దృష్టిలో పడేంత నేరం ఏది చేయలేదు ఆయన. పరిస్థితులు, అవకాశం మనిషిని నేరస్తుడిగా మార్చడం సర్వసాధారణంగా జరిగేదే. అది కూటికి లేనివాళ్ళు చేసే పని. మామారికి అంత కర్మేం పట్టలేదు. అణువున ఐశ్వర్యవంతులము అనే అహంకారం మాటల్లో రూపు దాల్చుకుంటోంది. శ్రీనివాస్కి ఆమె ఆంతర్యం అర్థమైంది. ఇప్పుడు తను ఇల్లు సోదా చేస్తాను అంటే ఆమె అంగీకరించదు కూడా. మీ వారు రాత్రి 9 గంటల నుండి అర్ధరాత్రి వరకు మీ ఇంట లేరు. ఎక్కడికి వెళ్ళారో చెప్పగలరా? ఆమె గతుక్కుమని అంతలోనే సర్దుకుంది. నో, ఆయన బయటికే వెళ్ళలేదు. నేను రాత్రి, ఈరోజు ఉదయం 10 గంటల వరకు బయటికి ఎక్కడికి కదలలేదు. శ్రీనివాస్కి ఆమె అబద్ధం చెప్తోందని అర్థమైపోయింది. మీరు నిజాన్ని దాస్తే చాలా బాధపడాల్సి ఉంటుంది. తర్వాత బెదిరించక్కర్లేదు. అసలు ఇంతసేపు మీరు నాతో అనవసరంగా వాగ్వివాదం పెట్టుకోవడం మర్యాదగా లేదు. మా నాన్నగారికి ఫోన్ చేస్తే మీ విషయం తేల్చుకుంటారు. శ్రీనివాస్కి ఆమె ప్రవర్తనకు బాగా కోపం వచ్చింది. అలాగే చెయ్యండి. తన అల్లుడి ప్రయోజకత్వం గురించి తెలుసుకొని సంతోషిస్తారు. ఆయన ఎప్పుడు ప్రయోజకులే. ఆమె తలతిక్క సమాధానాలకు శ్రీనివాసు తనని తాను అదుపులో పెట్టుకోలేకపోయాడు. మీ వారు ఒక హత్య కేసులో అనుమానితుడు. అతడిని హతుడితో చివరిసారిగా చూసిన వాళ్ళు చాలామందే సాక్ష్యం ఉన్నారు. హత్య కేసా? ఎస్, రజనీకాంత్ హత్య కేసు. వినోద్ భార్య అదిరిపడింది. రజనీకాంత్ హత్య చేయబడ్డా అన్నది అస్పష్టంగా. ఎస్, రజనీకాంత్ మీ వారు నిన్న రాత్రి మరో హత్య కేసులో పాల్గొన్నారు. తర్వాత విందు చేసుకున్నారు. ఆ తర్వాత మీ వారు రజనీకాంత్ని పరలోకానికి పంపించడానికి సర్వ సన్నాహాలు స్వయంగా చేశారు. అబద్ధాలు ఆడుతున్నది మీరు. మీ వారిని నిర్దోషిగా చూపించడానికి వృధా ప్రయాసపడుతున్నారు. ఆమె వెంటనే మాట్లాడలేదు. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. ఒక పోలీస్ ఆఫీసర్తో నిజాన్ని కప్పిపుచ్చి చెప్పడం వల్ల మీ అంత మీరే నేరాన్ని పెంచుకుంటున్నారని మీరు ఇప్పటికైనా గ్రహిస్తే మంచిది. వీణావతి కొద్ది క్షణాలు మాట్లాడలేదు. మీ వారు ఏం చేస్తుంటారు? ఆమె మెత్తబడుతోందని గ్రహించాడు శ్రీనివాస్. బిజినెస్, ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంది. ఈ మధ్య రజనీకాంత్ మీ వారితో కలిసి ఇక్కడికి వచ్చాడా? వారం రోజుల క్రితం వచ్చాడు. మీ వారితో అతనికి మనస్పర్ధలు ఏమైనా ఉన్నాయా? వాళ్ళిద్దరూ క్లాస్మేట్స్. ఆ మధ్య ఏదో మాట అనుకున్నారట. తర్వాత మామూలుగా కలిసిపోయారు. ఆల్ రైట్. ఇంకో విషయం చెప్పండి. మీ వారు రజనీకాంత్ ఎప్పుడైనా ఇక్కడ తాగుతూ ఉండేవారా? వీణావతి శ్రీనివాస్కి చాలా విషయాలు తెలుసు అని అర్థం చేసుకుంది. అవును అన్నట్టు తల్లాడించింది. అందుకు మీరెప్పుడు అభ్యంతరం చెప్పలేదా? లేదు. ఈ రోజుల్లో తాగడం ఫ్యాషన్ కదా. అదీగాక మా వారు బాగా డబ్బులో పుట్టి పెరిగిన మనిషి. 10 మందిలోనూ స్టేటస్ సింబల్గా డ్రింకింగ్ అలవాటు చేసుకున్నారు. అభ్యంతరం పెట్టాల్సిందేమీ లేదు అని అనిపించింది నాకు. మావారు తాగడం వేరు, స్నేహితుడిని ఇంటికి తీసుకొచ్చి తాగడం వేరు. ఆ తాగుడు మైకంలో ఆ స్నేహితుడే ఒక్కోసారి శత్రువుగా ప్రవర్తించడం, అసభ్యంగా ప్రేలాపన చేయడం జరిగితే మీకు ఇబ్బందిగా ఉండదా? నాకు అలా అనిపించలేదు. వీణావతి మనస్తత్వం అర్థమవుతోంది శ్రీనివాస్కి. ఓకే, మీ వారు ఎక్కడికి వెళ్ళారు ప్రస్తుతం? వీణావతి వెంటనే చెప్పలేదు. తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి చెప్పింది. రాత్రి నుంచి అసలు ఇంటికే రాలేదు. శ్రీనివాస్కి నమ్మకం కలగలేదు. ఆమె ఎందుకో దాస్తోంది.
బహుశా భర్త నేరాన్ని కప్పిపుచ్చాలనేమో. వీణావతి శ్రీనివాస్ వంక చూసి, మీకు నా మాట మీద నమ్మకం లేనట్టుంది, నిరభ్యంతరంగా ఇల్లంతా సోదా చేసుకోవచ్చు అంది. శ్రీనివాస్ 2 క్షణాలు ఆలోచించి, నో, మీ మాట మీద నాకు ఆ మాత్రం నమ్మకం ఉంది అన్నాడు. ఇలా రాత్రుళ్ళు బయటికెళ్ళి ఇంటికి రాకపోవడం ఇదివరలో ఎప్పుడైనా ఉందా? ఎప్పుడైనా ఒక్కసారి. రాత్రిళ్ళు ఇంటికి కూడా రానంత బిజీగా ఉంటారా? అవన్నీ నేను అడగను, అడిగినా ఆయన చెప్పరు. ఓకే, మీ వారు రాగానే నాకు ఫోన్ చేయమనండి, కేసు విషయంలో కొన్ని వివరాలు కావాలి. అలాగే అన్నది వీణావతి. ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తన రూమ్లో కూర్చుని ఉండగా ఫోన్ గణగణా మోగింది. నేను సార్జెంట్ శివాన్ని మాట్లాడుతున్నాను సార్. వినోద్ ఆచూకీ తెలిసింది. వెరీ గుడ్. ఎక్కడ? ఊరి వెలుపల హంసల కొలనులో అతడి శవం తేలి ఉంది సార్. మేమంతా అంగుళం అతని కోసం గాలిస్తూ ఉంటే ఈ శవం విషయం తెలిసింది. మీరిచ్చిన ఫోటోలోని పోలికలు, శవం పోలికలు ఒకటే సార్. ఆశ్చర్యంగా ఉంది. నువ్వు అక్కడే ఉండే, నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. శ్రీనివాస్ ఫోన్ పెట్టేసి లేచాడు. 10 నిమిషాల తర్వాత అతను హంసల కొలను దగ్గరున్నాడు. శవం వినోద్దే. పైకి తీసి ఒడ్డు మీద పడుకోబెట్టారు. శ్రీనివాస్ సూటిగా అతని వంకే చూస్తున్నాడు. రజనీకాంత్ని, అంతక్రితం కూర్మారావుని చంపిన మనిషి ఇప్పుడు శవరూపంలో ఉన్నాడు. ఎంతలో ఎంత విచిత్రం. మొన్న రాత్రి కూర్మారావు, రజనీకాంత్ హత్య చేయబడ్డారు. మొన్న రాత్రే వినోద్ ఇంటి నుండి బయటికెళ్ళాడు. ఆ తర్వాత అతన్ని చూసిన వాళ్లే లేరు. ఈరోజు శవం కొలనులో తేలిన దాన్ని బట్టి చూస్తే వినోద్ కూడా అదే రోజు రాత్రి చనిపోయి ఉండాలి. ఈ రోజుకి 3వ రోజు. శవం పైకి తేలిపోయింది. శ్రీనివాస్ శవాన్ని పరిశీలనగా చూశాడు. ఎక్కడా ఒంటి మీద గాయం లేదు, కానీ శరీరం ఇతంది కూడా నీలం రంగులోకి తిరిగి ఉంది. అంటే రజనీకాంత్ లాగానే ఇతనికి కూడా విష ప్రయోగం జరిగింది అని అనుకోవాలి. రజనీకాంత్కి ఇతను విషం కలిపుంటే మరి ఇతనికి ఎవరు కలిపుంటారు? ఎప్పుడు? ఇక్కడ ఈ కొలనులోకి తోసేశారా? కావచ్చును. అన్నిటికంటే అతడిని ఆశ్చర్యపరిచింది తను హంతకులుగా ఊహించిన వాళ్ళు హతులుగా తేలడమే లేదు. డాక్టర్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ పూర్తి చేశాడు. శ్రీనివాస్ అతని వంక ప్రశ్నార్థకంగా చూశాడు. క్లియర్ కేస్ ఆఫ్ ఇంటాక్సికేషన్. విష ప్రయోగం వల్లనే చనిపోయాడు. తర్వాత కొలనులో పారేశారు. కొలనులో పడేసరికి ప్రాణం పోయిందో లేక ప్రాణం పోయాకే కొలనులో పడేశారో పోస్ట్ మార్టం అయ్యాక తెలుస్తుంది అన్నాడు డాక్టర్. ఫోటోగ్రాఫరు తన పని చేసుకొని పోతున్నాడు. శవం దగ్గర ఎలాంటి ఆధారాలు దొరకలేదు. కానీ కొలను ఒడ్డున బురదలో దిగిన పాదాల గుర్తులు, వేలిముద్రల నిపుణుడు కనుక్కొన్నాడు. వాటిని ఫోటోలు కూడా తీశాడు. అవి బాటా అంబాసిడర్ షూస్ గుర్తుల్లాగా నిర్ధారించాడు నిపుణుడు. శ్రీనివాస్కి బురదలో ఒక వస్తువు దొరికింది. దాన్ని తీసి భద్రపరిచాడు. స్టేషన్కి వచ్చి కూర్చుంటూ ఉండగానే సార్జెంట్ మెసేజ్ ఇచ్చాడు. ఎవరు అర్జెంటుగా శ్రీనివాస్తో పర్సనల్గా మాట్లాడాలి అని ఫోన్ చేశాడని. ఫోన్ నంబర్ ఇచ్చాడా అని అడిగాడు శ్రీనివాస్. లేదు సార్, మళ్ళీ చేస్తా అన్నాడు చెప్పాడు సార్జెంట్. శ్రీనివాస్ ముళ్ల మీద కూర్చున్నట్టు గడిపాడు 10 నిమిషాలు. ఫోన్ వంకే చెవులు, దృష్టి కేంద్రీకృతమై ఉన్నాయి. అతనెవరో అంత అర్జెంటుగా మాట్లాడే పనే ఉంటుంది. ఏ కేసు విషయంలో? ఆలోచన మధ్య ఫోన్ మోగడం వెంటనే వినిపించుకోలేదు శ్రీనివాస్. చటుక్కను ఫోన్ ఎత్తాడు. హలో, క్రైమ్ బ్రాంచ్ అడిగాడు ఎవరో అవతల నుండి. ఎస్, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ స్పీకింగ్. నమస్కారం ఇన్స్పెక్టర్ గారు, మీతో ఒక ముఖ్యమైన సమాచారం చెప్పాలి. చాలా అర్జెంట్. చెప్పండి, మీరెవరు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు రామనాథం, ప్రకాష్ నగర్ నుంచి మాట్లాడుతున్నాను, పబ్లిక్ ఫోన్ బూత్ నుంచి. చెప్పండి. ఫోన్లో వద్దు, మీతో ముఖస్థంగా మాట్లాడాలి. ఏ విషయంలో? ఇప్పటి వరకు జరిగిన 3 హత్యల గురించి. శ్రీనివాస్ నిటారుగా అయ్యాడు. హంతకుడు మీకు తెలుసా? తెలుసు. ఆ విషయం చెప్పాలనే మీకు ఫోన్ చేశాను. మా ఇంటికి వస్తే వివరంగా మాట్లాడుకుందాం. అడ్రస్ చెప్పండి. రోడ్ నంబర్ 8, ప్రకాష్ నగర్, డోర్ నంబర్ 8/32. ఓకే, 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను. మీరు ఇంట్లోనే ఉండండి అన్నాడు శ్రీనివాస్. ఫోన్ క్రెడిల్ చేస్తూనే బయటకు ఉరికాడు. ఇద్దరు
సార్జెంట్తో శ్రీనివాస్ డ్రైవ్ చేస్తున్న జీపు 10 నిమిషాల్లో ప్రకాష్ నగర్ చేరింది. రామనాథం అడ్రస్ ఇచ్చిన ఇంటికి దగ్గరలో పెద్ద గుంపు కనపడింది. ట్రాఫిక్ ఆగిపోయింది. శ్రీనివాస్ జీప్ స్లో చేశాడు. ట్రాఫిక్ కానిస్టేబుల్స్, ఇన్స్పెక్టర్లు హడావిడిగా కనిపించారు. శ్రీనివాస్ని చూసి విష్ చేశారు. ఏంటి, యాక్సిడెంటా అడిగాడు శ్రీనివాస్. అవును సార్, ఇదిగో ఈ లారీ రోడ్ క్రాస్ చేస్తున్న ఈ వ్యక్తిని కొట్టింది, స్పాట్ డెత్ అన్నాడు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్. శ్రీనివాస్ జీప్ దిగాడు. లారీ చక్రాలు కర్కశంగా తొక్కేశాయి ఆ వ్యక్తిని. నెత్తురు గడ్డలాగా ఉన్నాడు. లారీ డ్రైవర్ వెంటనే పారిపోయాడు. సరిగ్గా అదే సమయానికి ఎక్కడి నుంచో స్కై బ్లూ కలర్ చవర్లెట్ కారు వచ్చి ఆగింది. డ్రైవర్ అందులో పరారీ అయిపోయాడు చెప్తున్నాడు ఇన్స్పెక్టర్. అయితే ఇది ప్లాన్డ్గా జరిగిందన్నమాట. లారీ ఎవరిదో తెలుసుకుంటే డ్రైవర్ ఎక్కడికి పోతాడు? అది కష్టం సార్, ఎందుకంటే ఈ లారీని ఎవరో దొంగిలించినట్టు ఇదివరకే 3 టౌన్లో కంప్లైంట్ బుక్ అయింది. ఆ విషయం ట్రాఫిక్ కానిస్టేబుల్స్ అందరికీ మేము నిన్ననే కమ్యూనికేషన్స్ పంపాం. ఇదే నంబరు, ఇదే రంగు, అశోక్ లే ల్యాండ్ ATY 2636. అలాగా, ఓనర్ ఎవరు? ప్రముఖ పారిశ్రామికవేత్త, నగరంలోకెల్లా బాగా పలుకుబడి గల ప్రముఖుడు జగన్నాథరావు గారు. శ్రీనివాస్ తల విదిలించాడు. అయితే ఇది ప్లాన్డ్గానే జరిగింది. దొంగిలించిన లారీతో యాక్సిడెంట్ చేయించారు అంటే హంతకుడు తనని తాను రక్షించుకోవడమే కాకుండా హత్యానేరం జగన్నాథరావు గారి మీదకి పోవాలని పథకం వేశాడు. బహుశా జగన్నాథం గారు హంతకుడికి విరోధి అయ్యుండొచ్చు అన్నాడు. మేము అంత దూరం ఆలోచించడం లేదు, కానీ ఇది కావాలని చేసిన మర్డరేనని అనుకుంటున్నాం అన్నాడు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్. ఇంతకీ హంతకుడు ఎవరో ఎవరైనా గుర్తుపట్టగలరా? ఇప్పుడే అతని పక్కింట్లో ఉంటున్న రాజారావు అనే వ్యక్తి శవాన్ని గుర్తుపట్టాడు. అతడి పేరు రామనాథం. అదిగో ఆ 8/32 డోర్ నంబర్లో ఉంటాడట. శ్రీనివాస్ తుళ్ళిపడ్డాడు. తనకి ఫోన్ చేసిన రామనాథం అదే ఇంట్లో ఉంటున్నాడా? అతనే ఇతనా? ఓ మై గాడ్, ఉన్న ఒక్క ఆధారం శాశ్వతంగా లేకుండా పోయింది. ఈ మిస్టరీ మరింత బిగుసుకుపోయిందేమిటి అని అనుకున్నాడు శ్రీనివాస్. రాజారావు గారు ఎవరండి అడిగాడు శ్రీనివాస్. నేనే సార్ అన్నాడు రామనాథం పక్కింటాయన. ఇప్పుడు లారీ యాక్సిడెంట్లో పోయిన రామనాథం మీకు తెలుసు కదా, మా పక్క పోర్షనే కదండి. నేనే శవాన్ని గుర్తుపట్టి పోలీసులకు చెప్పాను. గుడ్, అతని గురించిన వివరాలు కావాలి, అడగండి. రామనాథం ఎన్నాళ్ళుగా తెలుసు మీకు? ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి అండి. అంటే దాదాపు 3 ఏళ్లుగానా? ఏం చేస్తుంటాడు? వాటర్ వర్క్స్లో పనిచేస్తాడండి. చిన్న ఉద్యోగం. పెళ్ళైందా? లేదని చెప్తాడే కానీ భార్య వదిలేసిందని చెప్పుకుంటారండి నలుగురు. అయితే ఒక్కడే ఉంటున్నాడా? అవును సార్, తన మానాన తను పోతాడు. అందుకే పక్కన కుటుంబాల వాళ్ళం భార్య బిడ్డలతో ఉన్న మధ్యలో అతన్ని ఉండడానికి అభ్యంతరం పెట్టలేదు. ఇతను వ్యక్తిగతంగా ఎలాంటివాడు? పైకి బాగానే ఉంటాడు సార్. ఇప్పటి వరకు అతని గురించి చెడుగా వినలేదు. కాకపోతే డబ్బు కక్కుర్తి గుణం ఉందని విన్నాం. అప్పుడప్పుడు తాగుతాడని వినడమే కానీ ఎప్పుడు చూడలేదు ఆ స్థితిలో. అంతకు మించి అతని విషయాలు మేమేం పట్టించుకోవడం లేదండి. ఈరోజు ఈ సమయంలో అతడు ఇంటి వద్దనే ఉన్నాడు. షిఫ్ట్ డ్యూటీలు ఉంటాయా? అవును సార్, 2 షిఫ్టుల్లో పనిచేస్తాడు సార్. ఓ వారం తెల్లవారుజాము నుండి చేస్తే మరో వారం సాయంత్రం నుండి రాత్రి 10 గంటల వరకు. ఎలా ఏవేవో ఉంటాయిలేండి వాళ్ళ అవర్సు. ఓ అలాగా. ఈ పక్క పోర్షనే కదా, తలుపులు తాళం పెట్టి లేనట్టుందే. 1 గంట క్రితం పబ్లిక్ బూత్ నుంచి ఎవరికో ఫోన్ చేయాలని వెళ్ళాడు సార్. ఫోన్ చేసి తిరిగేస్తున్నాడు. ఎంతలో ఇలా యాక్సిడెంట్ అయిపోయింది. ఓకే, ఒకసారి రామనాథం గారి గది నేను చూడొచ్చా అన్నాడు శ్రీనివాస్. మీకు అభ్యంతరం ఏముంటుంది సార్? చూడండి. శ్రీనివాస్ రామనాథం గది గొళ్ళెం తీసి లోపలికి వెళ్ళాడు. లోపల ఒక మడత మంచం మాల్చి ఉంది. పక్కన అడ్డదిడ్డంగా ఉంది. మంచం మీద తెలుగు వార పత్రికలు, మ్యాగజైన్స్ చిందరవందరగా పడున్నాయి. గోడలకి శృంగార చిత్రాల తాలూకు క్యాలెండర్స్ ఉన్నాయి. ఓ కుర్చీ వారగా ఉంది. ఒక మంచినీళ్ల కూజా తప్ప ఇతర సామాగ్రి ఏమీ లేదు. బయట ఎక్కడో తింటాడు కాబోలు. వంటగదికి కేటాయించిన గది ఖాళీగానే ఉంది. అతని తలవైపునున్న దుప్పటి తొలగించాడు శ్రీనివాస్. తలగడ కింద ఏమైనా ఉపయోగించే సమాచారం ఉందేమో అని చూశాడు. ఏం లేదు. అల్మరాలో ఏవేవో పుస్తకాలు, పేక దస్తాలు ఉన్నాయి. మధ్యార్లో ఒక ఫోటో ఫ్రేమ్ ఉంది.
దానిలో రామనాథం మరొక వ్యక్తితో నించుని ఉన్నాడు. శ్రీనివాస్ ఫోటో ఫ్రేమ్ తీసుకు చూశాడు. పక్కనున్నది ఎవరో కాదు, కూర్మారావు. అంటే కూర్మారావు రామనాథం స్నేహితులన్నమాట. శ్రీనివాస్కి అదే అర్లో ఫోటో అతికించి ఉన్న మౌంట్ ఒకటి కనిపించింది. ఫ్రేమ్ కట్టలేదు దానికి. అది ఒక గ్రూప్ ఫోటో. కాలేజీ బీఎస్సీ గ్రాడ్యుయేట్స్ 3వ సంవత్సరం చివరిలో దిగిన ఫోటో. అందులో కూర్మారావు, రామనాథంతో పాటు రజనీకాంత్, వినోద్ కూడా ఉన్నారు. శ్రీనివాస్ విస్మయంగా చూస్తున్నాడు. అయితే హతులు 4 స్నేహితులు, క్లాస్మేట్స్ అన్నమాట. కొత్త విషయాలు తెలిసిన కొద్దీ కేసు మరింత జటిలమైనట్టు తోచింది శ్రీనివాస్కి. ఇప్పుడు కేసు కొనసాగించడానికి తనకి గ్రూప్ ఫోటో చాలా ఉపయోగపడుతుంది. అందులోని తక్కిన స్టూడెంట్స్ని కానీ లెక్చరర్స్ని కానీ అడిగితే తనకి కావలసిన సమాచారం దొరుకుతుంది. ఫోటోకి దిగువన ఖాళీగా ఉన్న మౌంట్ మీద దిగిన వాళ్ల పేర్లు అన్నీ ఉన్నాయి. ముందు వరుసలో కూర్చుని ఉన్న కాలేజీ స్టాఫ్ పేర్లు, బ్రాంచెస్ వివరాలు ప్రింట్ చేయబడి ఉన్నాయి. అయితే రామనాథం గ్రాడ్యుయేట్ అయి ఉద్యోగం సరైంది దొరక్క ఏదో చిన్న ఉద్యోగంలో ఉన్నాడనమాట. రాజారావు అతను డబ్బు కక్కుర్తి మనిషి అని ఎందుకన్నాడు? రామనాథం లంచగొండ. వాటర్ వర్క్స్లో పనిచేసే వాళ్ళకెవడు లంచాలిస్తారు? శ్రీనివాసు అల్మరాలోని తక్కిన అరలు కూడా వెతికాడు. ఒక అరలో బట్టలు పెట్టుకునే సూట్ కేసు ఉంది. తాళం వేసలేదు. తెరిచి చూశాడు. ఒక 4 షర్ట్సు, ప్యాంట్లు, బనియన్లు, అండర్వేర్లు లాంటి సరంజామా ఉంది అందులో. ఒక ప్యాంట్ అడుగున 8 రూపాయల నోట్లు, కొంత చిల్లర కనిపించింది. అంతకుమించి అందులో ముఖ్యమైనవేమీ దొరకలేదు. అల్మరాలోనే అగ్గిపెట్టె, 4 స్క్వేర్ రాయల్ సిగరెట్ ప్యాకెట్ ఉంది. అంటే రామనాథం ఖరీదైన సిగరెట్లు తాగుతాడనమాట. అతని దుస్తులు కూడా ఖరీదైనవే ఉన్నాయి. అందులో మరీ కొత్తగా ఉన్న 2 జతలు ఉన్నాయి. సార్జెంట్ శివం గదిలోకి తొంగి చూసి, శవాన్ని మార్చురీకి తరలిస్తున్నారు సార్, మీరేమైనా చూడాల్సి ఉందా అక్కడ అని అడిగాడు. శ్రీనివాస్ తల అడ్డంగా తిప్పాడు. సార్జెంట్ విల్సన్ ఎక్కడున్నాడు అని అడిగాడు. బయట జీప్లో ఉన్నాడు సార్, పిలవనా? పిలువు. అతన్ని ఇక్కడే ఉండమని చెప్పాలి. నువ్వు ఇన్స్పెక్టర్ కైలాష్కి ఫోన్ చేసి వెంటనే నేను రమ్మన్నానని చెప్పు అన్నాడు శ్రీనివాస్. శివం వెళ్ళాడు. శ్రీనివాస్ గ్రూప్ ఫోటోని పేపర్లో చుట్టాడు. కూర్మారావు, రామనాథం కలిసి తీయించుకున్న ఫోటో ఫ్రేమ్ని కూడా పేపర్లో చుట్టాడు. ఏం సార్ పిలిచారట అన్నాడు విల్సన్. నువ్వు ఇక్కడే ఉండు. ఇక్కడికి ఎవరైనా వచ్చిపోతున్నారేమో గమనించాలి. రామనాథం గురించి ఎవరైనా అడిగితే ఆ వ్యక్తుల వివరాలు తెలుసుకో. యూనిఫామ్ మార్చేయి, మఫ్టీలో ఉండు. ఫోన్ చేసి చెప్పాను సార్, వస్తున్నారు అన్నాడు శివం లోనుకొచ్చి. ఓకే, నువ్వు చెయ్యాల్సిన పని మరొకటి ఉంది అన్నాడు శ్రీనివాసు సార్జెంట్ శివంతో. శివం శ్రీనివాస్ చెప్పిన సూచనలు జాగ్రత్తగా విన్నాడు. అలాగే సార్, సెల్యూట్ చేసి వెళ్ళిపోయాడు. సరిగ్గా అదే సమయంలో బయట మోటార్ బైక్ శబ్దం వినిపించింది. ఇన్స్పెక్టర్ కైలాష్ బుల్లెట్ దిగుతున్నాడు. గుడ్ మార్నింగ్ బాస్, ఎందుకు అర్జెంటుగా పిలిచారట అన్నాడు ఇన్స్పెక్టర్ కైలాష్ శ్రీనివాస్కి విష్ చేస్తూ. నీతో పనుంది, బైక్ ఇక్కడే వదిలేసి నాతో జీప్లో రా. కూర్మారావు ఇంటికి వెళ్ళాలి అన్నాడు శ్రీనివాస్. జీపు కూర్మారావు ఇంటి వైపు దూసుకుపోయింది. కూర్మారావు ఇల్లు తాళం పెట్టుంది. కూర్మారావు భార్య బిడ్డల్ని ఆమె పుట్టింటి వారు తమతో తీసుకుపోయారు. శ్రీనివాస్ జీప్ ఆపి దిగాడు. వెనకనే కైలాష్ దిగారు. శ్రీనివాస్ కూర్మారావు పక్కింటి తలుపు తట్టాడు. ఒక ముసలాయన తలుపు తీశాడు. ఎవరు కావాలి సార్ అన్నాడు పోలీసుల్ని చూసి. మీ పక్కింటి కూర్మారావు గారి కేసులో మీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు శ్రీనివాస్. ఆయన ఇద్దరిని సాధారణంగా లోపలికి ఆహ్వానించాడు. కూర్చోమని చెప్పాడు. అడగండి సార్ అన్నాడు ఆయన. కూర్మారావు హత్య చేయబడిన విషయం మీకు తెలుసు కదా? ఆ రోజు అతని ఇంటికి ఎవరైనా వచ్చిపోయారో మీకేమైనా గుర్తుందా అడిగాడు శ్రీనివాస్. ఆయన ఇబ్బందిగా చూశాడు. సరిగ్గా గుర్తులేదు సార్ అన్నాడు. పోనీ మీ ఇంట్లో ఎవరైనా చూశారేమో కనుక్కోండి. మా ఇంట్లో ఉన్నది నేను, నా భార్య, పెళ్ళికి ఎదిగిన కొడుకు, అంతే సార్. నేను రిటైర్ అయిపోయాను. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7-8 వరకు ఈ వరండాలోనే పడక కుర్చీలో కూర్చుని వీధిలోకి చూస్తూ పేపర్ చదువుతూ గడిపేస్తూ ఉంటాను అన్నాడు ఆయన. శ్రీనివాస్ గ్రూప్ ఫోటో ఆయనకు చూపించాడు. చూడండి, ఈ ఫోటోలో ఉన్న అబ్బాయిలు ఎవరైనా వచ్చారేమో చూసి చెప్పండి అన్నాడు వినోదిని.
రజనీకాంత్ని వేలుతో పాయింట్ చేస్తూ ఆయన తల అడ్డంగా తిప్పాడు. తర్వాత రామనాథాన్ని చూపించినా గుర్తుపట్టలేదు ఆయన. ఫోటో ఫ్రేమ్ తీసి చూపించాడు శ్రీనివాస్. అందులో రామనాథాన్ని పాయింట్ చేస్తూ, ఎస్, ఇతను ఆ రోజో ఆ ముందు రోజో 1-2 సార్లు కూర్మారావు ఇంటి ముందు అటు ఇటు పచారులు చేయడం నేను చూశాను సార్ అన్నాడా ముసలాయన. ఆ రాత్రి అంటే హత్య జరిగిన రోజు రాత్రి అతన్ని చూడలేదా మీరు? అది సరిగ్గా గుర్తులేదు సార్. రాత్రి 8 తర్వాత నేను సాధారణంగా బయట కూర్చోను. చివరగా నేను 8 గంటలు ఆ ప్రాంతాన్న కూర్మారావుని చూశాను. రాత్రి బాగా పొద్దుపోయాక కూర్మారావు ఇంట్లోంచి కేకలు కానీ అరుపులు కానీ ఏమీ వినిపించలేదా? లేదు సార్, మేము నిద్రపోయాక ఏమైనా వినిపించాయేమో, మాకెలాంటి నిద్రాభంగం కలగలేదు. చాలా థ్యాంక్స్ అండి, చాలా విషయాలు చెప్పారు అన్నాడు శ్రీనివాస్ లేస్తూ. ముసలామ కాఫీ కప్పులతో వచ్చింది. కాస్త కాఫీ తీసుకెళ్ళండి సార్ అన్నాడు ఆయన. కాఫీ తాగాక ఇద్దరు బయటకు వచ్చారు. కూర్మారావు ఇంటికి సరిగ్గా ఎదురుగా ఒక పాన్ షాప్ ఉంది. పాన్ షాప్ అతను హంతకుణ్ణి చూసి ఉండొచ్చు. శ్రీనివాస్ అతడికి కూడా ముసలాయనకి చూపించినట్టే ఫోటోలు చూపించాడు. అతను రామనాథాన్ని గుర్తుపట్టి, ఈయన హత్య జరిగిన రోజు రాత్రి నా పాన్ షాప్లో సిగరెట్ ప్యాకెట్ కొనుక్కున్నాడు సార్. చాలాసేపు నా షాప్ దగ్గర కూర్చున్నాడు. నేను 11 గంటలకి షాప్ కట్టేశాను. ఆ తర్వాత ఏమైంది నాకు తెలియదు సార్. నువ్వు కొట్టు కట్టే సమయానికి కూర్మారావు ఇంట్లో ఉన్నాడా? లేదు సార్, అతని కోసమే ఈ అబ్బాయి నా షాప్ దగ్గర ఎదురు చూస్తూ ఉన్నాడని నేను అనుకున్నాను. అంత క్రితం ఈ అబ్బాయి ఎప్పుడైనా కూర్మారావు ఇంటికి వచ్చేవాడా? వాళ్ళిద్దరూ స్నేహితులేనండి, అప్పుడప్పుడు వస్తూ ఉండేవాడు. అందుకే ఫోటో చూడగానే గుర్తు పట్టగలిగాను. సిగరెట్ ప్యాకెట్ తీసుకున్నాడు అని అన్నావు కదా, ఏ బ్రాండ్? 4 స్క్వేర్ రాయల్ ప్యాకెట్. శ్రీనివాసరావుకి రామనాథం ఇంట్లో చూసిన సిగరెట్ ప్యాకెట్ గుర్తొచ్చింది. అది కూడా 4 స్క్వేర్ రాయల్ ప్యాకెట్టే. అయితే కూర్మారావుని హత్య చేసింది రజనీకాంత్ కాదని అనుకోవాల్సి వస్తోంది. మరి అతను రక్తంతో రజనీకాంత్ పేరెందుకు రాసినట్టు? అకస్మాత్తుగా శ్రీనివాస్కి స్ఫురించింది. కూర్మారావు వెల్లికిలా పడి ఉన్నాడు మంచం మీద. అతను పేరు రాసిన పక్షంలో నేల ఎలా అందింది? పేరు పూర్తిగా రాయకుండానే ప్రాణం పోయినట్టుంది. ఆ పరిస్థితిలో పేరు రాస్తూ బోర్లాబడి ప్రాణాలు వదిలి ఉండాల్సింది. కానీ మంచం మీద వెల్లికిలా పడి చనిపోయాడు. అదీ కాకుండా తను సరిగ్గా గమనించలేదు. కానీ చనిపోయే ముందు దస్తూరి చిందరవందరగా అలికేసినట్టు ఉంటుంది. కానీ తాను చూసిన అక్షరాలు చాలా కుదురుగా గుండ్రంగా ఉన్నాయి. కావాలనే పేరు పూర్తిగా రాయలేదు. పాన్ షాప్ అతనికి ధన్యవాదాలు చెప్పి జీప్ దగ్గరకు వచ్చేసారు ఇద్దరు. కూర్మారావుని హత్య చేసింది రజనీకాంత్ కాదు అన్నాడు శ్రీనివాస్. కైలాష్ ఆశ్చర్యంగా చూశాడు. శ్రీనివాస్ వివరించాడు. యు ఆర్ రైట్ బాస్, మనెవ్వరికి తట్టనే లేదు సుమా. అయితే రామనాథమే హంతకుడా? అనుమానమే లేదు. మరి హంతకుల గురించి చెప్తానని మనకు అదే మీకు ఫోన్ చేసి రమ్మనడంలో అతని ఆంతర్యం ఏమిటి? బహుశా నిజం చెప్పేద్దామని పిలిచుంటాడు. తన మీద హత్యా ప్రయత్నం జరగబోతోందని పసిగట్టాడు. అది తప్పించుకోవడం జరగదని అతనికి సందేహం బలంగా నాటుకొని ఉంటుంది. అందుకే హంతకుల గురించి చెప్పేయడానికి పిలిచుంటాడు. సరే, కూర్మారావుని రామనాథం చంపాడనుకున్నా, వినోద్ రజనీకాంతులని ఎవరు చంపారు? రామనాథాన్ని ఎవరు చంపారు? ఆ చిన్న కారు ఎవరిది? శ్రీనివాసు సాలోచనగా తలూపి, అదే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది. వినోద్ రజనీకాంత్ని చంపి ఉంటాడు అని మనం అనుమానించాం. కానీ వినోద్ కూడా అదే పరిస్థితిలో మరణించాడు కదా. కాబట్టి ఇద్దరిని ఒకేసారి ఒకే హంతకుడు చంపాడా? వేర్వేరా? అసలు రామనాథం కూర్మారావుని ఎందుకు హత్య చేశాడు? అందువల్ల అతనికి లాభించింది ఏమిటి? అన్నీ జవాబులు లేని ప్రశ్నలే. కేసు మరీ జటిలమైపోతోంది. హత్యలు 4, హంతకులు ఎందరో అన్నాడు. కైలాష్ మౌనంగా ఉండిపోయాడు. ఇద్దరు జీప్ దగ్గర నుంచుని మాట్లాడుకుంటున్నారు. ఇంతలో సార్జెంట్ శివం అక్కడికి వచ్చాడు. ఏమైంది, వెళ్ళిన పని అని అడిగాడు శ్రీనివాస్. లారీ జగన్నాథం గారిదే, కానీ అంత క్రితం రోజు అది కాజేయబడింది. ఆ విషయం ఆయన పోలీస్ రిపోర్ట్ ఇచ్చారట కూడా. 3 టౌన్ స్టేషన్లో 3 టౌన్లో కనుక్కున్నాను. నిజంగానే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మఫ్టీలో జగన్నాథం గారి ఇంటి దగ్గర ఎదురు చూశాను. ఎవరూ రామనాథం గురించి ముచ్చటించడం లేదు. రామనాథం ఎవరో వాళ్ళ ఇంట్లో ఎవ్వరికీ తెలియదు.
జగన్నాథం గారి పిల్లలెవరు? రామనాథం అంత పెద్దవాళ్ళు లేరు అన్నాడు సార్జెంట్ శివం. శ్రీనివాస్ తలూపాడు. ప్రశ్నార్థకంగా చూస్తున్న కైలాష్తో, జగన్నాథం ఇంటి వద్ద తిరిగి ఇన్ఫర్మేషన్ తెమ్మని శివాన్ని పంపాను. జగన్నాథం వాడి ఇంట్లో ఎవ్వరికీ రామనాథం ఎవరో ఎలాంటి వాడో తెలియదు. వాళ్ళెవరైనా కక్ష కొద్దీ రామనాథాన్ని హత్య చేశారా అనటానికి ఏమాత్రం వీల్లేదు. ఎవరో ముందుగా పథకం వేసుకుని జగన్నాథం లారీని దొంగిలించి అదే లారీని రామనాథం చంపడానికి వినియోగించి చంపేసిన వెంటనే చిన్న కారులో పరారీ అయిపోయాడు అన్నాడు. కైలాష్ తలూపి, పోతే రామనాథానికి శత్రువులు ఎవరున్నారో ఎంక్వైరీ చేయాలి. నా ఉద్దేశంలో కూర్మారావుని చంపినది రామనాథమే. వినోదిని, రజనీకాంత్ని చంపి ఉండొచ్చు కదా. రామనాథం డబ్బు కక్కుర్తి మనిషిని అతని పక్కింటి రాజారావు చెప్పాడు కదా. డబ్బు కోసం ఆశపడి హత్యలు చేశాడేమో అన్నాడు. శ్రీనివాస్కి మస్తిష్కంలో మెరుపులు మెరిశాయి. హంసల కొలను దగ్గర షూస్ గుర్తులు, తనకు బురదలో దొరికిన వస్తువు మనసులో మెదిలాయి. సార్జెంట్ శివంతో ఏం చెయ్యాల్సింది చెప్పాడు. తర్వాత జీప్ స్టార్ట్ చేసి రామనాథం ఇంటి వైపు దూసుకుపోయాడు. రామనాథం ఇంటి వద్ద సార్జెంట్ శివం, విల్సన్ మట్టిలో ఉన్నారు. శ్రీనివాస్ రెండంగల్లో రామనాథం గదిలోకి వెళ్ళాడు. తలుపు పక్కనే ఉన్న జోళ్లపై అతని దృష్టి పడింది. ఒక జత ఆకు చెప్పులు, మరొక జత షూస్ ఉన్నాయి. షూస్ని చేతిలోకి తీసుకొని చూశాడు. సరికొత్త అంబాసిడర్ షూస్, బాటా కంపెనీది. వెనక్కి తిప్పి చూశాడు. సోల్ అడుగున ఉన్న డిజైన్ రంధ్రాలలో బురద అంటుకొని ఉంది, ఎండిపోయి ఉంది. రాజారావుని పిలిచి అడిగాడు, చూడండి రాజారావు గారు, ఒక ముఖ్యమైన సమాచారం కావాలి. రామనాథం కోసం ఆడవాళ్ళు ఎవరైనా వస్తూ ఉండేవారా ఇక్కడికి అని అడిగాడు శ్రీనివాస్. ఓ ఆమె వస్తూ ఉండేదండి. శ్రీనివాస్ ఆసక్తిగా తలెగరేసి, ఆమె ఎవరో మీకు తెలుసా అని అడిగాడు. పేరు తెలియదనుకోండి, చాలా ధనవంతురాలు, చవర్లెట్ కారులో వస్తుండేది. ఆమె రాగానే రామనాథం మర్యాదగా లోపలికి ఆహ్వానించేవాడు. ఒక 10 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతూ ఉండేది. చవర్లెట్ కారా? అవునండి, లేటెస్ట్ మోడల్, స్కై బ్లూ కలర్, చాలా ముద్దొచ్చే కారు. శ్రీనివాస్ మనసులో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ చెప్పిన మాటలు మెదిలాయి. రామనాథాన్ని చంపిన హంతకుడు లారీ వదిలేసి రెడీగా వచ్చిన స్కై బ్లూ కలర్ చవర్లెట్లోనే పరారీ అయ్యాడు అంటే అతనికి బురదలో దొరికిన వస్తువు గుర్తొచ్చింది. ఆమెను వర్ణించగలరా అన్నాడు శ్రీనివాస్. రాజారావు వర్ణన వీణావతికి సరిపోయింది. ఆమె చెవులకు ఎటువంటి ఆభరణాలు ధరించేదో చెప్పగలరా అని అడిగాడు శ్రీనివాస్. శ్రీమంతురాలు కదండి, ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ, అందుకు తగ్గ ఆభరణాలు. మాకే కళ్ళు చెదిరిపోయేవి చూస్తూ ఉంటే. శ్రీనివాసు ప్యాంటు జోబులోంచి ఒక జూకా తీసి రాజారావుకి చూపించాడు. ఇలాంటి జూకా ఆమె చెవులకుండగా మీరు ఎప్పుడైనా చూసారా అని అడిగాడు శ్రీనివాస్. రాజారావు ఆ జోకా వంక చూసినట్టే గుర్తండి. నాకన్నా మా ఇంటావిడైతే నగల విషయంలో కరెక్ట్గా చెప్పేస్తుంది. ఎందుకంటే ఆమె వచ్చి వెళ్ళినప్పటి నుంచి మా ఇంటావిడ అన్ని పనులు వదిలేసి ఆమె నగలు, చీరలు చూసి మురిసిపోతూ ఉండేది అంటూ జూకాని లోపలికి తీసుకెళ్ళి చూపించి తెచ్చి, ఇలాంటి జూకా ఆమెగారు ధరించి ఉండేదటండి, మా ఇంటామె కరెక్ట్గా చెప్పేసింది అన్నాడు. ఇంకొక విషయం చెప్పండి, రామనాథం గారు డబ్బు కక్కుర్తి మనిషిని చెప్పారు. ఏ విధంగా? లంచగొండా లేక మరే విధంగా అక్రమ సంపాదన వల్ల సంపాదించాడా? అదేం కాదండి, చెప్పాను కదండి, శ్రీమంతురాలు వస్తూ ఉండేదని. ఆమె ఇతనికి ఏదో పని పురమాయిస్తూ ఉండేదండి. 2-3 సార్లు పర్సులో నుంచి డబ్బు తీసివ్వడం, దాన్ని రామనాథం వెంటనే ప్యాంటు జోబులో పెట్టేసుకోవడం నేను మా ఇంటామె కూడా గమనించామండి. రామనాథం ఆమెతో చాలా చనువుగా ఉండడం కూడా మేం గమనించాం చెప్పాడు రాజారావు. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ లేచాడు శ్రీనివాస్. సార్జెంట్ విల్సన్ని పిలిచి రామనాథం గురించి ఎవరైనా వచ్చారా అని అడిగాడు. ఎవరు రాలేదు సార్, నేను 1000 కళ్ళతో చూస్తున్నాను అన్నాడు విల్సన్. ఈ షూస్ ప్యాక్ చేసి జీప్లో పెట్టు అన్నాడు. శ్రీనివాసు అంబాసిడర్ షూస్ చూపించి విల్సన్ వెంటనే వాటిని ప్యాక్ చేసి జీప్లో ఉంచాడు. శ్రీనివాస్ కైలాస్ వంక తిరిగి, ఒకసారి స్టేషన్కి వెళ్ళొద్దాం, నీ బుల్లెట్ తీసుకో, సరాసరి స్టేషన్కి వచ్చాయి అన్నాడు. విల్సన్, నువ్వు ఇక్కడే సెంట్రీ, ఈ రాత్రికి కూడా అన్నాడు శ్రీనివాస్. ఆల్ రైట్ సార్.
శివాన్ని నీకు సాయంగా పంపుతాను, నిన్ను రిలీవ్ చేస్తాడు అన్నాడు శ్రీనివాస్. శ్రీనివాస్ ఒక్కడు జీపులో స్టేషన్కి దూసుకుపోయాడు. స్టేషన్కి వస్తూనే వినోద్ పోస్ట్ మార్టంకి అటెండ్ అయిన డాక్టర్ని ఫోన్లో కాంటాక్ట్ చేశాడు. ఎస్, డాక్టర్ హరి స్పీకింగ్ అన్నాడు ఆయన అవతల నుంచి. ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ కావాలి సార్. నేను ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ని మాట్లాడుతున్నాను. చెప్పండి. వినోద్ని పోస్ట్ మార్టం చేశారు కదా, అతన్ని హంసల కొలంలో పాడేశారు కదా, నీటిలో మూలిగేసరికి అతను ప్రాణాలతో ఉన్నాడా లేక ప్రాణం పోయాక నీటిలో పడేశారా? ప్రాణంతో ఉండగానే కొలను నీటిలో పారేశారు. అతని ఊపిరితిత్తుల్లో కొలను నీరు చేరింది. నీటిలో పడ్డ కాసేపటికే ప్రాణం పోయింది. అది ముఖ్యంగా విష ప్రభావం వల్లనే. థ్యాంక్ యూ. రజనీకాంత్ని కూడా పోస్ట్ మార్టం చేశారు కదా, ఇద్దరి శరీరాల్లోనూ ఒకే రకమైన విషం ఉందా లేకుంటే వేరువేరా? ఒకటే. పొటాషియం సైనైడ్ని తక్కువ పర్సంటేజ్లో ఇచ్చారు, అందుకే వెంటనే ప్రాణాలు పోయి ఉండదు. కొంత టైం తీసుకుంది, అంటే దాదాపు 2 గంటలు. సాధారణంగా సైనైడ్ ప్రయోగించిన వెంటనే ప్రాణం తీసేస్తుంది. ఈ కేసులో కొంత ఆలస్యంగా అది తన ప్రభావాన్ని చూపించింది. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్స్ అ లాట్ అంటూ ఫోన్ పెట్టేశాడు శ్రీనివాస్. సార్జెంట్ శివం వచ్చి సెల్యూట్ చేశాడు. రజనీకాంత్ వీణావతి ఇంటికి తరచూ వెళ్ళి వస్తూ ఉండేవాడట సార్. వినోద్ లేనప్పుడు కూడా అతను యథేచ్ఛగా వస్తూ ఉండేవాడట. వీణావతి ఇంటికి ఎదురుగా ఉన్న టైలరింగ్ షాప్లోనూ, వీణావతి ఇంటి వరుసలో ఉన్న మెడికల్ స్టోర్స్లోనూ నమ్మకమైన సమాచారం తెలిసింది. వీణావతి ఇంట్లో పనిచేసే పనిపిల్ల ఇంకో సమాచారం కూడా ఇచ్చింది. ఏమిటది? ఆసక్తిగా సీట్లో వంగాడు శ్రీనివాస్. రామనాథం అప్పుడప్పుడు వీణావతి ఇంటికొచ్చి వెళ్తూ ఉండేవాడట. వినోద్, రజనీకాంత్ కలిసి అప్పుడప్పుడు వీణావతి ఇంట్లో మందు బిగించేవారట. రజనీకాంత్కి రామనాథానికి పడదట. ఒకసారి వాళ్ళిద్దరు కొట్లాడుకుని కాలర్లు పట్టుకునే అంతవరకు వచ్చిందట. వీణావతి సర్ది చెప్పి పంపేసిందట. అది సరే, వినోద్, రజనీకాంత్ ఆ రోజు, అంటే వాళ్ళిద్దరూ చనిపోయిన రోజు రాత్రి వీణావతి ఇంట్లో పార్టీ చేసుకున్నారా? అదే చెప్పబోతున్నాను సార్. వాళ్ళిద్దరూ రాత్రి 10 గంటల నుంచి 12 గంటల దాకా తాగుతూ కూర్చున్నారట. 12 గంటల ప్రాంతాన టైలరింగ్ షాప్లోని కుర్రాడు రజనీకాంత్ తాగి తూలుతూ బయటికి రావడం చూశాట. పండగ సీజన్ మూలాన తెల్లవార్లు టైలరింగ్ చేస్తూనే ఉన్నట్ట. వాళ్ల కండ్లబడ్డాట. ఆ తర్వాత చవర్లెట్ కారు బయటికి వెళ్ళడం కూడా చూశాట. 1 గంట సేపు తర్వాత మళ్ళీ కారు లోపలికి రావడం కూడా వాళ్ళు చూశారు. స్కై బ్లూ కలర్ చవర్లెట్ కారేనా? నువ్వు చూసావా? చూశాను సార్, గ్యారేజీలోనే ఉంది. వెరీ గుడ్. అవసరమైన దానికన్నా చాలా ఎక్కువ సమాచారం, వెరీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తెచ్చావు. నీకు ప్రమోషన్కి కాన్ఫిడెన్షియల్స్ పంపించేస్తాను అన్నాడు శ్రీనివాసు ప్రశంసాపూర్వకంగా. సార్జెంట్ శివం వినయంగా నవ్వాడు. గెటప్ కైలాష్, కేసుకి తుది రూపం వచ్చింది, పద అన్నాడు శ్రీనివాసు పరుగులాంటి నడకతో. సార్జెంట్ శివం వేలి ముద్రల నిపుణుడు కైలాష్తో పాటు శ్రీనివాస్ని అనుసరించారు. మళ్ళీ ఎందుకొచ్చారు? గుమ్మంలోనే నిలదీసినట్టు అడిగింది వీణావతి. అబ్బే ఏం లేదు, పతిని కోల్పోయిన దుఃఖంలో ఉన్న మిమ్మల్ని ఒకసారి పరామర్శించి పోదామని వచ్చాను అన్నాడు శ్రీనివాసు వ్యంగ్యంగా. నన్ను చీటికి మాటికి డిస్టర్బ్ చేయడం బాగుండలేదు. అసలే పుట్టెడు దుఃఖంలో ఉన్నాను. ఆమె కంఠం పూడుకుపోయింది. ఆ మాట నిజమే. రజనీకాంత్ నిష్కారణంగా చనిపోయాడు. రజనీకాంత్ విషయం ఎవరు అడిగారు? మావారి సంగతి నేను మాట్లాడుతున్నది. అవును, అదే నేను అంటున్నాను. పాపం రామనాథం చనిపోయాడు నిష్కారణంగా. రామనాథం ఎవరు? నీకోసం నీ ప్రలోభలో పడి నువ్వు ఆడమన్నట్టల్లా ఆడి నీ మోచేతి నీళ్లకు కక్కుర్తిపడి చివరికి దారుణంగా నీ వల్ల చచ్చిన రామనాథం సంగతే చెప్తున్నది. మిస్టర్ ఇన్స్పెక్టర్, అధిక ప్రసంగం. మీరు వెంటనే మెంటల్ డాక్టర్ని చూడడం మంచిది. థ్యాంక్ యూ ఫర్ యువర్ అడ్వైస్ అంటూ శివాకి సైగ చేశాడు శ్రీనివాస్. శివం చొరవగా ముందుకు వెళ్ళి గోడ బీర్వాలను తనిఖీ చేయడం మొదలుపెట్టాడు. ఏమిటి దౌర్జన్యం? నా ఇంట్లో నా అనుమతి లేకుండా
జబర్దస్తిగా ప్రవేశించి అల్లరి చేస్తావా? మీ పోలీసుల జులుం నా దగ్గర పనిచేయవు. అవును మేడం, ఆ సంగతి తెలిసే సెర్చ్ వారెంట్ తీసుకునే వచ్చాం మేడం. ఇదిగో చూడండి అన్నాడు కైలాషు వారెంట్ ఆమె ముందు పెట్టి. ఇదిగో సార్, బ్రాందీ సీసాలు, విస్కీ బాటిల్స్ అన్నాడు శివం డిస్కవరీ చేసిన వాడిలాగా. ఎక్స్పర్ట్ పౌడర్ చల్లి సీసాల మీద వేలి ముద్రలు సేకరించాడు. అన్నీ అక్కర్లేదు, ఇదిగో సగం ఖాళీ అయిన ఈ 2 బాటిల్స్ మీద, ఈ గ్లాసుల మీద ప్రయత్నించండి అన్నాడు శ్రీనివాస్. వీణావతి కోపంగా చూస్తోంది. రామనాథాన్ని ఎందుకు చంపించావు అని అడిగాడు శ్రీనివాస్. రామనాథం ఎవరు? నేను చంపించడం ఏమిటి? ఇంకా ఎందుకు బుక్కాయిస్తావు మేడం? నేను చెప్తానులే. రామనాథానికి నీ రహస్యాలు, ప్రేమ కలాపాలు బాగా తెలుసు. వినోద్ని హత్య చేసినప్పుడు హంసల కొలనుల్లో పారేయడానికి, కూర్మారావుని హత్య చేయడానికి అతన్ని బాగా ఉపయోగించుకున్నావు. నీ మీద ప్రలోభంతోనూ నువ్విచ్చే డబ్బుకు ఆశపడి రామనాథం నువ్వు చెప్పినట్టల్లా ఆడాడు. నీ రహస్యాలు బయటపెట్టకుండా శాశ్వతంగా అతని నోరు మూయించడానికి ఒక మనిషిని నియోగించావు. వాడు జగన్నాథం లారీని దొంగిలించి దాంతో రామనాథాన్ని చంపేసి సిద్ధంగా ఉన్న నీ చవర్లెట్లో తప్పించుకొని పారిపోయాడు. అబద్ధం, అంతా ఉత్తది అరిచింది. కూర్మారావు నీ మాజీ ప్రియుడు. నువ్వు రజనీకాంత్తో ప్రేమాయణం మొదలుపెట్టాక అతన్ని నిర్లక్ష్యం చేశావు. నీ రహస్య కార్యకలాపాలు నీ భర్తకు చెప్తానని కూర్మారావు బెదిరించాడు. అతన్ని అడ్డు తొలగించడానికి అమాయకుడైన రామనాథాన్ని ఉపయోగించుకున్నావు. రామనాథం కూర్మారావుని అదను చూసి చంపేశాడు. అతడికి రజనీకాంత్ అంటే ఇష్టం ఉండదు. ఇద్దరికి ఏవో మనస్పర్ధలు ఉన్నాయి. దాంతో అనుమానం రమాకాంత్ మీదికి పోవాలని కూర్మారావు రక్తంతో శవం మంచం కింద నేల మీద రజనీకాంత్ పేరు కొంత భాగం రాసి అనుమానం రజనీకాంత్ మీదకి మళ్లించాడు. ఆ సంగతి నీకు తెలియదు. నీ 2వ హత్యాకాండ వినోద్ని అడ్డు తొలగించుకోవడం. నీ కార్యకలాపాలకు వినోదు పెద్ద అడ్డంకి. రజనీకాంత్ నువ్వు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఫలితంగా రజనీకాంత్ వినోద్ మందు పార్టీ చేస్తుండగా వినోద్ తాగుతున్న బ్రాందీలో విషం కలిపేశావు. కానీ దురదృష్టవశాత్తు ఆ బ్రాందీ తాగుడు మైకంలో రజనీకాంత్ కూడా కొంచెం రుచి చూసేశాడు. ఆ సంగతి నువ్వు గమనించలేదు. విషం తన పని తాను చేసింది. పార్టీ అయిపోయాక నీ ప్రియుడు ఇంటికి వెళ్ళిపోయాడు. నువ్వు ముందుగా రామనాథానికి చెప్పి ఉంచావు. వినోద్ అప్పటికే స్పృహ తప్పి పడిపోయాడు. అతన్ని కారులో వేసుకుని దారిలో రామనాథాన్ని ఎక్కించుకొని హంసల కొలనుకి చేరుకున్నారు. అక్కడ రామనాథం సహాయంతో వినోద్ని కొలనును ముంచేశావు. కానీ ఆ హడావిడిలో నీ చెవి జూక అక్కడే బురదలో జారి పడిపోవడం గమనించలేదు. పాపం, ఇదిగో నీ చెవి జూక అన్నాడు శ్రీనివాస్ జూక పైకి తీసి చూపిస్తూ. వీణావతి నిలువెల్లా వణికిపోయింది. ఆమె అందమైన ఫాలభాగం చిరు చెమటలతో తడిసిపోయింది. ఉచ్ఛ్వాస నిశ్వాసాల వేగం పెరిగింది. ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరిన్ని అబద్ధాలు, ఒక హత్యను కప్పి పెట్టుకోవడానికి మరిన్ని హత్యలు తప్పనిసరి. అలాగే నీ హత్యాకాండ రామనాథాన్ని కూడా చంపడంతో ముగిసింది. రామనాథాన్ని చంపడానికి నువ్వు ఎవ్వరిని నియమించావో అది బయటపడుతుంది అన్నాడు శ్రీనివాస్. వీణావతి ఉన్న చోటనే కుప్పలాగా కూలిపోయింది. ఆ తర్వాత వీణావతిని, ఆమె ఈ హత్యలకు ఉపయోగించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెకి మరణదండన పడింది. ఆమెకి ఉపయోగపడిన వ్యక్తికి యావజ్జీవ కారాగార ఖైదు పడింది. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందా అండి? అయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే వీణావతి భర్త పేరేంటి, లారీ కొట్టించి చంపేసిన ఆ వ్యక్తి పేరేంటి, కామెంట్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.